నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర. ఈరోజు పరిటాల రవి గారి 21వ వర్ధంతి. అంటే ఆయన చనిపోయి 21 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ తెలుగు రాష్ట్ర ప్రజలు ఆయన్ని మర్చిపోలేదు. ఆయన్ని ప్రతి సందర్భంలోనూ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. రాజకీయ పరంగా కావచ్చు, లేదా ఇతర సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు. అంటే కులానికి అతీతంగా ఆయన్ని ఆరాధిస్తున్నారు. అంటే అసలు ఆయన ఏం చేశారు, ఎందుకు ఈ విధమైన ఘనత ఆయన సాధించారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. పరిటాల రవి గారు అంటే తెలియని వ్యక్తి అంటూ తెలుగు రాష్ట్ర ప్రజలు ఉండరు. మరి 21 సంవత్సరాలు అయిపోయింది ఆయన చనిపోయి. కానీ ప్రతి సందర్భంలోనూ లేదంటే రాజకీయ పరంగా ఏదైనా కామెంట్స్ చేయడంలోనైనా పరిటాల రవి గారిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఇక్కడ ఆయనకి క్యాస్ట్ అనేది అంటించారు ఎవరు కూడా. అంటే ఎందుకని ఆయనకి ఇలాంటి ఘనత వచ్చింది అంటారు? ఇప్పుడు ఎలాగంటే అండి, ఆయన అందరూ పరిటాల రవీంద్ర అంటారు, కానీ నేనైతే పోరాటాల రవి అంటాను. నేను ఎందుకంటే ఆయన జీవితం అంతా పోరాటాలమై ఉన్నాయి. వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ అన్నగారు పోరాడుతానే నేలకొరిగారు. ఈయన కూడా అక్కడ ఉన్న అనంతపురం జిల్లాలో ధర్మవరం ఆ ఏరియాలో అప్పుడు జరుగుతున్న అరాచకాలకి, అకృత్యాలకి ఎదురొడ్డు నిలబడి ఒకంత కఠినంగానే వ్యవహరించాడు. ఈయన కూడా కత్తికి సమాధానం అన్నట్టుగానే చేశాడు. అలా చేయకపోతే ఆపరేషన్లు ఆడతాం, శస్త్రచికిత్స అంటారు దాన్ని. అలాంటి పని చేశాడు ఆయన. కాలక్రమేణా కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నాడు ఆయన. అన్నలతో సావాసం, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ కుటుంబమే పోరాడింది. శ్రీరాములు గారు కానీ వాళ్ళ ఫాదరు, వాళ్ళ అన్నగారు ఎన్కౌంటర్ అయ్యాడు. వాళ్ళ నాన్నగారు నమ్మక ద్రోహం వల్ల చనిపోయాడు. అనుచరుడి చేతిలోనే నమ్మక ద్రోహం వల్ల చనిపోయాడు ఆయన. అంటే ఆయన ముప్పు మనకి ఆయన ఉంటే అనేటువంటిది. దాంతో అప్పుడున్న భూస్వాములు పెద్దలు ఈయన పొడగెట్టని వాళ్ళందరూ కూడా ఆయన అంతమందించారు. ఆ టైంలో ఈయన కూడా లేబేయడానికి ప్లాన్ చేసి ఉంటారు. అప్పుడు ఈయన అజ్ఞాతంలోకి వెళ్ళాడు. కొండపల్లి సీతారామయ్య గారు వాళ్ళతో కూడా సహవాసం ఉంది. ఒక రకంగా వామపక్ష తీవ్రవాద భావజాలం వంటపట్టించుకున్న వ్యక్తి. కాలక్రమేణా అతను జనజీవన స్రవంతిలో కలిసిపోయి తెలుగుదేశం పార్టీలో చేరాడు. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత రాజకీయంగా అండ దొరికింది కొద్దిగా ఆయనకి. 93 ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడైనా వెంటనే అధికారం కూడా వచ్చింది. తెలుగుదేశం పార్టీ అప్రతిహత విజయం సాధించాడు రామారావు గారు 94లో. అయితే ఈయన మీద కొన్ని చాలా వరకు అప్పుడు సమాజంలో అనంతపురం జిల్లాలో కొన్ని పట్టిన రుగ్మతలని, వేరు తొలుచు పురుగుల్ని, కాండము తొలుచు పురుగుల్ని ఆయన తొలగించేశాడు. పురుగు మందులా పడింది ఆయన వేటు. అయితే ఇక్కడ అసలు ఆయన జీవన గమనం చూస్తే నాకేమనిపిస్తుంది అంటే, దాశరథి కృష్ణమాచారి, మహాకవి దాశరథి కృష్ణమాచార్య ఆయన ఒక గేయం గుర్తుకొస్తూ ఉంటుంది. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఈ భూగోళం పుట్టుక కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఇలాగా ఈ మనిషి జీవితంలో జరుగుతున్నది కనపడుతుంది. అలాగే ఒక రాజును గెలిపించుటలో తెగిపడిన నరకంటాలెన్నో అని చెప్పేసి ఆయన ఆ గేయం ఉంటుంది. అలాగే కులమతాల మతమౌఢ్యాలతో లేకుండా సమసమాజం స్థాపన కోసం జరిగే ఆ రోజు ఎన్నడో అనేటువంటిది ఆయన గేయంలో ఉంటుంది. గూస్ బంప్స్ వస్తాయి. ఆ గేయం సరైన శ్రావ్యంగా, అది రాగయుక్తంగా పాడగలిగిన వాళ్ళు ఉంటే, మన గొంతుంటే తలపడి వచ్చేది ఇలా. రాగయుక్తంగా పాడగలిగిన వాళ్ళు ఉంటే కనుక ఒక అద్భుతమైన గేయం అది. అది ఉత్తేజపూరితమైన గేయం. ఈ పరిటాల రవి గారు పోరాటాల రవి అని ఎందుకన్నానంటే, ఆయన మనకు కనిపించి తెలుగుదేశం ప్రభుత్వంలో అతను మంత్రిగాను ఎమ్మెల్యేగాను ఉండటం ఇవన్నీ కాదండి. అతని జీవితం వెనకాల ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలనంతో అనేటువంటిది యాప్ట్ అయింది. అంటే సార్, మీరు పోరాటాల రవి అంటున్నారు, కానీ ఎక్కువగా ఆయన్ని ఒక రౌడీ షీటర్ని తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చి ఒక నాయకుడిని చేసేసింది
అని చెప్పేసి కొంతమంది ఆయన మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఎందుకు రౌడీ ఖచ్చితంగా షీటర్? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఆయన ఒక కులాన్ని, ఒక కులం ఆయన ఓన్ చేసుకున్న యువకులు ఓన్ చేసుకుంటూ ఉండొచ్చు. మేబీ. కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి 97 వరకు అతను కమ్మవాడని తెలియదు చాలా మందికి. ఓకే. నాకు తెలియదు. అయితే ఆయన ఎవరికి సపోర్ట్ చేయడం అనేటువంటి తెలుసుకోవాలి. ఓకే సార్. నిమ్మల కిష్టప్ప, పీకే పార్థసారథి, ఇలాంటి నాయకులు అందరినీ అతని పైకి బడుగు బలహీన వాళ్ళు బీసీ నాయకుల్ని, ఎస్సీ నాయకుల్ని అతను పైకి తీసుకొచ్చి వాళ్ళు అండగా నిలబడ్డాడు. ఈ సోకాళ్ళు ఈయన కమ్మ అంటారు కదా, అవును సార్. కమ్మ నాయకులందరినీ దగ్గర ఓడించాడు ఈయన. వా ఏంటండి, ఇది చాలా మంది తెలియదు. ఆయనకి కులానికి మతానికి అతీతంగా వ్యవహరించాడు అతను. ఓకే. కాబట్టి ఇప్పుడు అతనికి నేను ఆయన 2005లో చనిపోయాడు. అవును సార్. 24th అలాగా. అదే సంవత్సరం నేను జూన్ నెల బెంగళూరు వెళ్ళి ఒక చోట నేను ఒక 50 మంది 100 మంది ఉన్న ఒక చోటకి వెళ్ళాను నేను. వాళ్ళు అక్కడ ఎక్కడో పని చేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం పాడుకుంటున్నారు తెలుసా? పరిటాల రవీంద్ర మీద విప్లవ గేయాలు పాడుకుంటున్నారు వాళ్ళు. నాకు ఆశ్చర్యం వేసింది. బెంగళూరులో అంటే అనంతపురం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు వాళ్ళు. అనంతపురం అంటే అనంతపురం జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి పెనుకొండ ఇన్ని ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుంచి కాదు. అనంతపురం జిల్లాలో వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఓ చోట ఉన్నారు. వాళ్ళు పరిటాల రవీంద్ర గురించి రవణ అంట పాటలు పాడుతుంటే నాకు గూస్బంప్స్ వచ్చింది. ఏంట్రా బాబు అని అడిగితే ఈయన పరిటాల రవీంద్ర అభిమానులు వాళ్ళందరూ కూడా ఆయన సామాజిక వర్గం ఏం కాదు. ఇది కదా మనిషికి కావాల్సింది, బతుకున్నా చనిపోయినా కానీ మనిషి కీర్తి ప్రతిష్టలో పేదల గుండెల్లో ఉన్నాడు. ఎన్టీ రామారావు గారు అలాగ ఉన్నాడు పేదవాళ్ళ గుండెల్లో. అలాగా వాళ్ళు చేసిన పోరాటాలు ఎవరి కోసం అయితే ఆయన ఇది చేశాడు, ఆయన కూడా అలాగే చంపేశారు కదా, కుట్రపూరితంగా చంపేశారు. ఆయన భయపడి దాక్కున్నాడా, పారిపోయడా? లేదు కదా. ఇప్పుడు ఆయనకి డెఫినెట్గా అధికారం కోల్పోయిన తర్వాత ఆయన మీద అనేక రకాల దాడులు జరిగినాయి. ఆయన ఇంటి మీదకి వెళ్ళి రెడ్ ఆక్సైడ్ ఉంటే గోడ మీద పెయింట్ వేస్తే అది రక్త మరకలు అని చెప్పేసి ఆయన ఇంట్లో ఆయుధాలు తనిఖీ చేసి ఆ ఇంట్లో ఆయుధాలు ఇంట్లో మామూలుగా పొలం పనులు చేసుకుని పలుగు పారలు కూడా తీసుకెళ్ళిపోయారు. ఆయన కాన్వాయ్లో ప్రతి నిత్యం చెక్ చేశారు. ఆయన కాన్వాయ్ని కూడా తగ్గించేశారు. ఆయన అనుచరులు కూడా లేకుండా చేశారు. అంటే నిరాయుధుడిని చేసి చంపడానికి ప్లాన్ చేశారు. ఆయన్ని ఎక్కడ చంపారు? ఆయన నిత్యం ప్రజల్లో ఉన్నాడు. పార్టీ కార్యక్రమాల కోసం అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయాల్లో చంపేశారు ఆయన్ని. షార్ప్ షూటర్స్ని పెట్టి, స్నైపర్స్ని పెట్టి, ఇది వేరే ఒకడు వచ్చాడు ఎద్దులు అంటూ నేనే చంపానండి. అదంతా కూడా ట్రాష్ అండి. అప్పుడు ప్రభుత్వం అతన్ని టార్గెటెడ్గా చంపేశారు. అంతే. ఏంటంటే ఇలాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీని మనం అడ్డు తొలగిస్తే, చంపేస్తే మిగతా వాళ్ళందరికీ భయభ్రాంతులు గురవుతారు. ఎవరు కూడా ముందుకు వచ్చి విమర్శించడం కూడా సాహసించరు. అదొక కారణం. 2, గాలి జనార్దన్ రెడ్డికి ఆ గనులు ఏంటండి చెప్పాలి, అతను దోచుకోవాలి. అవి దోచుకోవాలంటే ఇతను అడ్డంగా ఉంటాడు. ఇతను ఉండగా వాళ్ళ తరం కాదు. అంచేత ఇతను ప్రతిపక్షంలో ఉన్నా చాలా పవర్ఫుల్ ఇతను. కాబట్టి అతన్ని అడ్డు తొలగించుకున్నారు. తర్వాత వాళ్ళు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇష్టమైనట్టు మాట్లాడతారు. ఆయన రౌడీ అంటారు, రౌడీ షీటర్ అంటారు. మరి ఈయన చేతులు ఎవరైతే హతమయ్యారో వాళ్ళు గాంధీ మహాత్ములను, చాచా నెహ్రూలోను, లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళు. ఆడపిల్ల కనపడితే బయట వేసుకుంటే చాలు ఎత్తుకెళ్ళిపోయిన దుర్మార్గులు, నీచ నికృష్టులు. ఏంటండి నిజమే, ఇతను చాలా కఠినంగా వ్యవహరించాడు. అయ్యా నన్ను వదిలేయమని కాళ్ళమే పడితే కూడా క్షమించలేదు. ఎందుకంటే అక్కడతో ఆ రోగం క్యాన్సర్ లాంటిది ఇది. దీన్ని అక్కడ తుత్తముట్టించాలని ఆపరేషన్ చేసి పక్కన పడేసాడు. దానికి కులముద్ర ప్రతిదానికి ఏమవుతుందంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళ స్థాయి తగ్గించాలంటే కులముద్ర వేస్తారు. లేదా కొంతమంది ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా వాళ్ళకి ఆ కులానికి వేసేసి మనకు అక్కర్లేదులే అన్నట్టు. కానీ ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు కానీ, ఆయన వల్ల పైకి వచ్చిన వాళ్ళు కానీ, ఆయన రక్షణ పొందిన వాళ్ళు కానీ ఆయన ఎలా మర్చిపోతారు జీవితంలో? ఏంటండి ఇక్కడ మనం పరిటాల రవీంద్ర అనేటువంటి వాడిని, ఆయన్ని పోరాటాల రవిని ఎందుకన్నానంటే నిజంగా వీరుడు అతను. శౌర్యము ప్రతాపము కలిగిన వీరుడు. ఏంటండి ఎక్కడా కూడా భయము, బేలతనము, అభద్రతాభావం లేని వ్యక్తి. ఎక్కడా వెనకడుగులే. చావు కళ్ళ ముందున్న, కంటి ముందు చావు నిలువెత్తని మృత్యువు నిలబడినా
ఎక్కడ వెనకడుగేలేదు, దాక్కోలేదు. కాబట్టి అతను ఇవాళకి కూడా గుర్తుంచుకుంటున్నాం. ఖచ్చితంగా పరిటాల రవీంద్ర గారు అమర్ రహే అని చెప్పి నేను ఆయన అభిమానిస్తాను. ఎందుకు అభిమానిస్తానంటే అతను ఇండియా టుడేలో 93 ముందు ఆయన రాజకీయ ప్రవేశం చేసే ముందు ఆయన ఒక కవర్ పేజ్ చేశాడు. పరిటాల రవీంద్ర గారు కవర్ పేజ్ చేసి ఆయన ఒక కథనం రాశారు. ఆయన జీవితం సినిమాల్లో గట్రా చూపించింది అంతా కూడా కరెక్ట్ కాదు. ఆయన మీద సినిమాలో తీశారు, సినిమాలో చూపించారు, అందులో కొంతే చూపించారు ఆయన జీవితంలో. నిజంగా ఆయన ఒక దాన్ని ఏంటంటారంటే ఇన్స్పిరేషనల్ ఆయన స్టోరీ ఖచ్చితంగా. ఎందుకంటే అసలు సిసలో శిష్ట రక్షణ దుష్ట శిక్షణ అనేటువంటిది ఆయన లైఫ్లో కనపడుతూ ఉంటుంది. రైట్. అది మరి సరే, ఆయన వారసులు ఉన్నారు, వాళ్ళు ఏం పడుతున్నారో అవి మనకు అనవసరం. వాళ్ళు ఏదో రాజకీయాల్లో ఉంటారు, వాళ్ళు పడుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి మిస్సెస్ అందరూ చేస్తున్నారు, సునీత గారు వాళ్ళంతా. కానీ ఆయన సామూహిక వివాహాలు కానీ బడుగు బలహీన వర్గాల పట్ల వాళ్ళ బాధ్యత, వాళ్ళకి రక్షణగా రక్షణ గోడలా నిలబడ్డాడు కదా వాళ్ళందరికీ. వాళ్ళ కుటుంబం అంతా, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అన్నగారు ఈయన కూడా సహజ మరణం పొందలేదు, ఎవరో ఒకళ్ళ చేతిలో హతమైపోయారు. చాలామంది ఏమంటారంటే ఇటువంటి దాంట్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా అలా రౌడీజం కాదండి, అది వీరులను కూడా అలాగే వధిస్తారు. అర్థమైందండి, వాళ్ళు అలా వధించారు, అది జరిగింది. కాబట్టి పరిటాల రవీంద్ర గారు ఇప్పటికీ కూడా పోరాటాల రవిగానే నేను చూస్తాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.